ఖమ్మం జిల్లాలో గ్రామ పెద్దల సమక్షంలో జరిగిన సర్పంచ్ పదవి వేలం ఆసక్తి రేపింది. కామీపల్లి మండలం జోగ్గూడెంలో ఎస్టీ మహిళకి రిజర్వ్ అయిన సర్పంచ్ పదవి కోసం 7 అభ్యర్థులు పోటీపడ్డారు. వీరిలో భూక్యాల లక్ష్మణ్ తన భార్య తరపున ఈ వేలంపాట్లో పాల్గొని ఏకంగా 20 లక్షల రూపాయలకి సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు. అత్యంత పారదర్శకంగా జరిగిన ఈ వేలంలో నిర్ణయించిన 20 లక్షల మొత్తాన్ని గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం కోసం వినియోగిస్తారని గ్రామ పెద్దలు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలా పదవిని వేలం వేయడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ ఆలయ నిర్మాణానికి నిధులు సమకూర్చడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా ఊరి డెవలప్ అంటే ఈ ఆంజనేయ స్వామి గుడి చాలా రోజుల నుండి శిథిలావస్థలో ఉంది. అయితే ఈ గుడి నిర్మాణం కోసం మా ఊరి ప్రజలు అందరూ ఏకమై గ్రామ నాయకులైన గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అందరూ కలిసి ఈ గుడిని డెవలప్ చేయాలని ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నుకోవడం జరిగింది. ఈ 20 లక్షలకి ఏకగ్రీవం సర్పంచ్ పదవికి ఏకగ్రీవం చేసి ఇవ్వాలి ప్రజలు ఈ గుడి డెవలపింగ్ కోసం. ఈ పూర్తి డబ్బులు గుడి డెవలప్ కోసమే ప్రజలు కానీ ఎవరైనా దానికి సొంత అవసరాల కోసం వాడుకోకుండా గుడి కోసమే వాడాలని నిర్ణయించారు. ఖమ్మం జిల్లాలో గ్రామ పెద్దల సమక్షంలో జరిగిన సర్పంచ్ పదవి వేలం ఆసక్తి రేపింది. కామీపల్లి మండలం జోగ్గూడెంలో ఎస్టీ మహిళకి రిజర్వ్ అయిన సర్పంచ్ పదవి కోసం 7 అభ్యర్థులు పోటీపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా ఖమ్మం కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఏంటి పదవులు వేలం, ఏంటి ఎలా చూడొచ్చు ఇది? జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ పదవులకు వేలంపాట ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. నిన్న నేలకొండపల్లి మండలం ముఠాపురంలో చూసాం. ఈ రోజు కామైపల్లి మండలం జోగ్గూడెంకి సంబంధించి జోగ్గూడెం అనేది ఎస్టీ మహిళకు రిజర్వ్ అయింది. దీనికి సంబంధించి 7 అభ్యర్థులు పోటీ పడ్డారు. అయితే వీళ్ళందరూ కూడా గ్రామ పెద్దల దగ్గరకు వచ్చారు. మేము ఈసారి బరిలో ఉంటామంటే మేము బరిలో ఉంటామని. అయితే దీనికి సంబంధించి సర్పంచ్ పదవిని వేలంపాట వేయాలని చెప్పి గ్రామ పెద్దలు నిర్ణయించారు. ఈ వేలంపాటలో 7 అభ్యర్థులు కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించి ప్రాథమికంగా 5,16,000 దగ్గర ప్రారంభమైనటువంటి వేలంపాట 20 లక్షలకు భూక్య లక్ష్మణ్ అనే వ్యక్తి దీని వేలంపాటలో సర్పంచ్ పదవిని కైవసం చేస్తున్నారు. దీనికి సంబంధించి గ్రామ పెద్దలు అందరూ కూడా తీర్మానం చేస్తున్నారు. ఇంకా భూక్య లక్ష్మణ్ అనే భార్యకు సర్పంచ్ పదవిని ఏకగ్రీవంగా ఇవ్వాలని చెప్పి తీర్మానించారు. దీనికి సంబంధించి ఏదైతే ఆ 20 లక్షలు వస్తున్నాయో దాన్ని గ్రామంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి ఉపయోగించాలని చెప్పి కూడా వాళ్ళు నిర్ణయించారు. అయితే దీనికి సంబంధించి అట్లా మరోవైపు అధికారులు చెప్తున్నది ఇట్లా ప్రలోభాలు పెట్టి కావచ్చు, ఇట్లా వివిధ రూపాల్లో దీన్ని ఏకగ్రీవం చేయటం అనేది సరైంది కాదు. ఏదైనా సరే ఎన్నికల్లో పాల్గొవాల్సి ఉంటుంది. ఎన్నికల ద్వారా మాత్రమే సర్పంచ్ పదవిని కైవసం చేసుకోవాలని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి తమకు సమాచారం లేదు అని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు తమ గ్రామం ఏకగ్రీవం అయిందని చెప్పి గ్రామస్తులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీదకు ఇది ఒక జిల్లాలో చర్చకు అయితే దారితీసినటువంటి పరిస్థితి ఉంది. రామకృష్ణ, అంటే నిజంగా ఈ సర్పంచులు సేవ చేద్దామనేనా లేక సంపాదించుకోవడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారు అనుకోవచ్చా? ఎన్నికలకు సంబంధించి గ్రామ స్థాయిలో సర్పంచ్ పదవి అనేది కొంత ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. దాన్ని ఎంత ఖర్చు అయినా సరే తామే కైవసం చేసుకోవాలని చెప్పి చాలా సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో రిజర్వేషన్ల వల్ల తమకు అనుకూలంగా రిజర్వేషన్లు రాని సందర్భంలో ఏళ్ల తరబడి కూడా దానికోసం వేచి చూస్తున్నటువంటి తరుణం. ఈ సందర్భంలో తమకు అనుకూలంగా రిజర్వేషన్లు వచ్చినటువంటి సమయంలో ఎంత ఖర్చు అయినా సరే తాము సర్పంచ్ పదవిని కైవసం చేసుకోవాలని చెప్పి అభ్యర్థులందరూ కూడా దీన్ని ఒక ప్రతిష్టగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అవసరమైతే ఎంతైనా సరే తమ ఆస్తులు ఎంతైనా కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ తమకు సర్పంచ్ పదవి కావాలి అనేది చాలా చోట్ల ఇటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న కూడా నేలకొండపల్లి మండలం ముఠాపురంలో కూడా అదే ఏకంగా ₹1 కోటి గ్రామానికి ఇస్తానని చెప్పి ఆయన ప్రకటించినటువంటి నేపథ్యం. అవసరమైతే అప్పటికప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా పూర్తి చేస్తాను తనను కనుక ఏకగ్రీవంగా ఎన్నుకుంటే అని చెప్పి ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి జోగ్గూడెంలో జరిగినటువంటి సంఘటనలో కూడా 20 లక్షలు వెంటనే ఇవ్వడానికి కూడా అభ్యర్థి సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గ్రామాల్లో సర్పంచ్ పదవి అనేది ఒక ప్రతిష్టాత్మకం. దాన్ని ఎంత ఖర్చైనా సరే తాము కైవసం చేసుకోవాలి అనేటటువంటి దృక్పథం ఈ పోటీ తత్వంలో భాగంగానే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రామకృష్ణ, అంటే ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలు వేరు, గ్రామ రాజకీయాలు వేరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి గ్రామాల్లో ఇక వీళ్ళందరూ కూడా పార్టీల తరపున ఈ విధంగా పోటీ చేసేది లేదా గ్రామ రాజకీయాల్లో పార్టీలు అనేవి ఉండవంటారా?
కొన్ని సందర్భాల్లో అవసరమైతే వ్యక్తులుగానే దీన్ని కైవసం చేసుకోవాలని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ క్రమంలోనే అవసరమైతే మిగతా పార్టీలందరూ కూడా తనకు సహకరించాలని చెప్పి అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న చూసినటువంటి అభ్యర్థి కూడా ఆయన చెప్పారు, తాను ఒక పార్టీకి చెందినటువంటి వ్యక్తిని అయినప్పటికీ కూడా తనను ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా చూడొద్దు, అన్ని పార్టీలందరూ కూడా తనకు సహకరించాలి, సహకరిస్తే నేను గ్రామ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడతానంటూ కూడా తన మేనిఫెస్టోని ప్రకటించారు. ఇక్కడ కూడా మొత్తం కూడా పార్టీలకు అతీతంగానే జోగూడెం గ్రామంలో కూడా తమ గ్రామ అభివృద్ధి తమకు ముఖ్యం, అందుకోసం ఆలయ నిర్మాణం కోసం తమ ఎవరైతే సర్పంచ్గా అది ఎవరైనా ఉండొచ్చు, ఏ పార్టీ తరఫునైనా ఉండవచ్చు, ఎవరైతే వేలంపాట్ల అత్యధిక ధరకు పలుకుతారో వాళ్ళనే మేము సర్పంచ్ అభ్యర్థిగా ఏకంగా ఎన్నుకుంటామని చెప్పి జోగూడెం గ్రామస్తులు తీర్మానించినటువంటి పద్ధతి. అందులో భాగంగానే గ్రామ పెద్దల సమక్షంలోనే ఈ వేలంపాట జరిగింది. ఈ 7 అభ్యర్థులు పాల్గొన్నారు. ఇందులో 20 లక్షలకి కైవసం చేసుకున్నటువంటి వ్యక్తికి సర్పంచ్ పదవి దక్కబోతుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.